హైడ్రా కూల్చివేతలు ప్రతిపక్షాలకు కలిసొచ్చాయా? అనుమతులు తీసుకొని కట్టిన నిర్మాణాలను సైతం నేలమట్టం చేస్తుండటంతో సామాన్యులు వణికిపోతున్నారా? ఇల్లు పోతాయన్న భయంతోనే ఆత్మహత్యలు చేసుకుంటున్నారా? హైడ్రాను హైడ్రోజన్ బాంబ్ అని బీఆర్ఎస్ ఆరోపిస్తుంటే హైడ్రాకు ఉన్న చట్టబద్ధత ఏంటో చెప్పాలని హైకోర్టు ప్రశ్నిస్తోంది. వ్యవస్థలో లోపానికి సామాన్యుడు బలి అవుతున్నాడా? హైడ్రా హడలెత్తిస్తోంది. అక్రమ నిర్మాణాలన్నీ కూల్చేస్తున్నామంటోంది. అయితే బాధితులు మాత్రం అనుమతి తీసుకునే ఇళ్లు కట్టుకున్నామంటున్నారు. బాధితుల రోదనతో హైడ్రా కూల్చివేతల దగ్గర సీన్లు హృదయ విదారకంగా ఉంటున్నాయి. అయితే ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల పరిధిలో నిర్మాణాలకు అనుమతులు ఇచ్చిన అధికారులు చేసిన పాపం అమాయకుల మెడకు చుట్టుకుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వ్యవస్థలో లోపానికి సామాన్యుడు బలి అవుతున్నాడా అన్న చర్చ సైతం విస్తృతంగా జరుగుతోంది. సోషల్ మీడియాలో అయితే అటువంటి అధికారులను గుర్తించి వారి నుంచి నష్టపరిహారం బాధితులకు ఇప్పించాలన్న డిమాండ్ వినిపిస్తోంది. విజయవాడ, ఖమ్మం వరదల నేపథ్యంలో హైదరాబాద్ను కాపాడడానికి అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తుండటంపై మొదట్లో గట్టిగానే హైడ్రాపై ప్రశంసలు కురిశాయి. అయితే మూసీపై హైడ్రా ఫోకస్ చేయడంతో వివాదం ముదిరింది. ఇప్పటికే కూల్చివేతల దగ్గర బాధితులు రోదిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. అయితే వారంతా తమవి అక్రమ నిర్మాణాలు కావని, అనుమతులు తీసుకునే కట్టుకున్నామని, లోన్లు తీసుకుని రూపాయి కూడబెట్టి ఇళ్లు కట్టుకున్నామని, ఇప్పుడు వాటిని కూల్చేస్తే తామంతా ఎటు పోవాలి అంటూ రోధిస్తున్న తీరు అందరినీ కలిచివేస్తోంది. మా అమ్మ నాయన అందరం ఇక్కడనే చచ్చిపోయినాము. నా పిల్లలు ఇక్కడనే ఉన్నారు. ఒక్కొక్కరికి 3-4 పిల్లలు ఉన్నారు. వాళ్ళకి ఒక ఫ్యామిలీ అయ్యింది. మేము ఒక్క ఇంట్లో ఎంత మంది ఉంటాము. మా ఇల్లు మాకే కావాలా సార్? ఇది మా జాగా, ఇది ఎవరి జాగా తీసుకోలేదు. మా జాగా మాకే కావాలా. అవసరమే లేదు, మాకే కావాలా. పిల్లలు అందరు ఇళ్ళ పిల్లలు ఉన్నారు. ఒక్కొక్కరు ఇంట్లో కోడళ్ళు పిల్లలు అందరు ఫ్యామిలీ ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోతారు? కిరాయిలు కట్టాలంటే మాతో కాదు. 10,000 8,000 కిరాయి కట్టాలంటే మాతో కాదు సార్. మేము ఇక్కడనే నిజానికి అనుమతులు తీసుకోకుండా కొందరు బఫర్ జోన్లలో ఇళ్లు నిర్మించుకుంటే మరికొందరు అధికారుల దగ్గర అనుమతులు తెచ్చుకుని ఇళ్లు కట్టుకున్నారు. అయితే ఇక్కడ లంచాలకు అలవాటు పడ్డ అధికారులు చేసిన తప్పు అమాయకుల పాలిట శాపంగా మారింది. లంచాలు తీసుకుని బఫర్ జోన్లో అనుమతులు ఇచ్చిన అధికారులు బాగానే ఉన్నారు, కానీ అమాయకులు మాత్రం సర్వం కోల్పోతున్నారు. దీంతో వ్యవస్థలోని లోపానికి సామాన్యుడికి శిక్ష విధిస్తారా అన్న చర్చ సర్వత్రా వినిపిస్తోంది. తెలంగాణ గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం రావడానికి కారణం పబ్లిక్లలో ఈరోజు మార్పు రావాలంటే కాంగ్రెస్ రావాలని మాటలు చెప్పడంతో తెలంగాణ పబ్లిక్ అంతా ఓట్లేసి గెలిపించిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు హైదరాబాద్ డెవలప్మెంట్ అని చెప్పి, మూసీ డెవలప్మెంట్ అని చెప్పి, హైడ్రా అని చెప్పేసి ఎంతోమంది బీదల మిడిల్ క్లాస్ పబ్లిక్ కడుపు కొడుతూ ఈరోజు వాళ్ళ ఆక్రోశానికి గురవుతున్నారు. ముఖ్యంగా ఈరోజు మీరు ఇది మా చితనపూర్ డివిజన్లో ఆల్మోస్ట్ భవానార్, ద్వారకాపురం నుంచి పనీర్ కాలనీ, ఇంద్రనగర్, గణేష్పూర్ కాలనీ, మారుతినగర్, వినయనగర్ కాలనీ ఆల్మోస్ట్ చితనపూర్ డివిజన్లో మెయిన్ కాలనీ అంతా సగం కాలనీలు కొట్టేసి నువ్వు చేయాల్సిన డెవలప్మెంట్ ఏంటిది అసలు? అంటే నువ్వు ఈ మెయిన్ రిజిస్ట్రేషన్ చేసుకున్న డాక్యుమెంట్స్ పట్టా ల్యాండ్లు ఉన్న వాళ్ళకి గవర్నమెంట్ పర్మిషన్లు ఇచ్చి 5 ఫ్లోర్ 6 ఫ్లోర్ పర్మిషన్ ఇచ్చి కట్టుకున్న ఇళ్ళని మీరు ఈరోజు ట్యాక్స్ పే చేసుకొని, వాటర్ బిల్లు పే చేసుకొని, కరెంటు బిల్లు కట్టించుకొని ఇంతమంది ట్యాక్స్ పైసలతో నీ గవర్నమెంట్ నడిపించుకుంటా ఇది అదే పబ్లిక్ని నీవు వాళ్ళ జీవితాలు నాశనం చేస్తా అంటే ఈరోజు గత 30-40 సంవత్సరాలుగా ఇదే కాలనీలో ఉంటున్నారు. ఎంతోమందితో రిలేషన్లో ఉన్నారు వాళ్ళు. ఎంతోమందితో నా పిల్లల భవిష్యత్తు ఇక్కడిక్కడ స్కూల్స్ వాళ్ళ పిల్లల భవిష్యత్తు ఇక్కడే ఉంది. ఎంతోమంది కుటుంబాలు వాళ్ళ ఫ్యామిలీస్ అంతా ఇక్కడే జీవిస్తున్నారు. వాళ్ళ కష్టపడ్డ సొమ్ము వచ్చిన జీతంలో సగం ఈఎంఐకి పోగా సగం వాళ్ళకు అవసరాల నిమిత్తం కుటుంబాల కోసం పైసలు జమ చేసుకొని ఈరోజు ఈఎంఐలు కట్టుకుంటూ బతుకుతున్నారు. ఇలాంటి వాళ్ళ కడుపు కొడితే నీకు ఏమొస్తుంది రేవంత్ రెడ్డి? ముఖ్యంగా ఈరోజు మూసీ డెవలప్మెంట్ నువ్వు అసలు ఏంది
అసలు నీ ప్లాన్ ఏంటి? ముందు పబ్లిక్ సమాచారం ఇవ్వాల్సిన అవసరం లేదా? అంటే నువ్వు మూసీ డెవలప్మెంట్ ఈరోజు సగం కాలనీ పోతుంది అంటే మూసీకి ఎక్కడ ఉంది మా దగ్గర? ఈరోజు పర్మిషన్ తీసుకున్న ఇండ్లు మొత్తం అపార్ట్మెంట్ల సార్ కొట్టేస్తున్నావు. దానికి ఒక ఇన్ఫర్మేషన్ ముందే పాస్ చేయాలని తెలియదా మీకు? అంటే ఏం చేద్దాం అనుకుంటారు? రోడ్ వేద్దాం అనుకుంటున్నావా? పంట పొలాలు వేద్దాం అనుకుంటున్నావా? ఐటీ సెక్టర్ వేద్దాం అనుకుంటున్నావా? కమర్షియల్ ఏరియాలు ఏమైనా కట్టిద్దాం అనుకుంటున్నావా? దీనికి ఇన్ఫర్మేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీకు లేదా? ఈరోజు అయితే హైడ్రా దూకుడు ప్రతిపక్షాలకు అస్త్రంగా మారుతోంది. సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఓవైపు మూసీ నిర్వాసితులు, మరోవైపు హైడ్రా కూల్చివేతల భయాందోళనల నేపథ్యంలో బాధితులు పలువురు బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయానికి రావడం, తమ గోడును వినిపించుకోవడం లాంటి కార్యక్రమాలు చేస్తూ, మరోవైపు ఆయా ప్రాంతాల్లో పార్టీ సీనియర్ నేతలు పర్యటిస్తూ కూల్చివేతలకు అవకాశం ఉందన్న ఆందోళనలు వ్యక్తమవుతున్న ప్రాంతాల్లో పర్యటిస్తూ బాధితులకు భరోసా ఇస్తున్నారు. కేటీఆర్ వరుస ట్వీట్లతో రేవంత్ సర్కారును విమర్శిస్తున్నారు. తాజాగా మూసీ సుందరీకరణతో పాటు మూసీని ప్రక్షాళన చేసే భారీ ప్రాజెక్టును రేవంత్ సర్కార్ చేపట్టడం తెలిసిందే. దీనిపై పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తున్నారు కేటీఆర్. మూసీ ప్రక్షాళన కోసం చేపట్టిన ప్రాజెక్టు 1,00,000 కోట్లకు పైనే అంటూ సీఎం రేవంత్ పదే పదే చెబుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ కారణంగా వేలాది మంది జీవితాలు రోడ్డు మీద పడుతున్నట్టుగా కేటీఆర్ ఆరోపిస్తున్నారు. కూల్చివేతలతో ప్రజల గుండెలు పగిలిపోతున్నట్టుగా ఫైర్ అయ్యారు. ఇంకొక మాట కూడా నేను రేవంత్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా. కూల్చాల్సి వస్తే, అండ్ ఐఎమ్ సేయింగ్ దిస్ యాజ్ అ మినిస్టర్ హూ వర్క్ ఇన్ మున్సిపల్ డిపార్ట్మెంట్ ఫర్ 8 years. 8 ఏళ్ళు మున్సిపల్ మినిస్టర్గా నేను పనిచేస్తున్నాను. కూల్చాల్సి వస్తే మొదట కూల్చాల్సింది నాలాల మీద ఉన్న వాటిని కూల్చాలంటున్నారు కదా. ఫస్ట్ కూల్చాల్సింది హైడ్రా కమిషనర్ ఆఫీస్. బుద్ధ భవన్ ఏదైతే ఎక్కడైతే హైడ్రా కమిషనర్ కూర్చున్నాడో అదే FTL మీద, FTL అంటే సార్ నాలా మీద ఉంది. హుసేన్ సాగర్ పక్కనే ఉండే నాలా మీద బుద్ధ భవన్, దానిలోనే ఎలక్షన్ కమిషనర్ ఉంటాడు. యువతల దిక్కు వస్తే హైడ్రా కమిషనర్ ఉంటాడు, అందులోనే విమెన్స్ కమిషన్ ఉంది. ఫస్ట్ ఆ బిల్డింగ్ కూలగొట్టాలి మీరు నిజంగానే కూల్చాల్సి వస్తే. రెండోది ఏం కూలగొట్టాలి తెలుసా మీరు? ఏ GHMC అయితే పర్మిషన్లు ఇస్తుందో ఆ GHMC బిల్డింగ్ను రెండోది కూలగొట్టాలి. ఎందుకంటే GHMC బిల్డింగ్ కూడా నాలా మీదే ఉంది. మరి నువ్వు ఇతరులకు శుద్ధులు చెప్పే ముందు నీ కాడికెళ్ళి మొదలు పెట్టాలి కదా. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ కదా, అది చేయరట. నాకు తెలిసి మరి ముఖ్యమంత్రి గారికి నా అవకాశం ఇస్తే మనం కొత్తగా కట్టుకున్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సెక్రటేరియట్, ఎందుకంటే ఆయన ఒక లక్ష్యం పెట్టుకున్నాడు, కేసీఆర్ ఆనవాళ్ళు లేకుండా చేయాలి. మరి సెక్రటేరియట్ని చూడగానే అందరు కేసీఆరే గుర్తొస్తాడు. మొన్న గణపతి బప్ప మోరియా అనుకుంటే మెయిన్ రాడికి వెళ్ళి ఆడ రాగానే కేసీఆర్ యాదకొచ్చింది. కేసీఆర్ పాటలు పెట్టగానే ముఖ్యమంత్రికి ఇరిటేషన్ వస్తున్నది. మరి ఆయనతో సంధిస్తే అది కూడా FTL అని ఆయన సెక్రటేరియట్ కూడా గొలగొడతాడేమో నా డౌట్. బాధితులు, ప్రతిపక్షాలు హైడ్రాను తప్పుపడుతుంటే హైకోర్టు సైతం తాజాగా హైడ్రాపై సీరియస్గా రియాక్ట్ అయింది. ఇటీవల అమీన్పూర్ ప్రాంతంలో ఓ భవనాన్ని హైడ్రా పడగొట్టింది. అంతకుముందు 48 గంటల్లోనే ఖాళీ చేయాలని నోటీసు ఇచ్చింది. నోటీసు ఇచ్చిన సమయం వరకు వేచి ఉండకుండా పడగొట్టింది. ఈ విషయంపై ఆ భవన యజమాని హైకోర్టును ఆశ్రయించారు. హైడ్రా తన భవనాన్ని సమయంలోపే పడగొట్టిందని అందులో పేర్కొన్నారు. దీంతో హైకోర్టు స్పందించి విచారణకు రావాలని కమిషనర్ రంగనాథ్ను ఆదేశించింది. తాజాగా దానికి సంబంధించిన విచారణ జరిగింది. ఈ క్రమంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ వర్చువల్గా హైకోర్టు విచారణకు హాజరయ్యారు. అమీన్పూర్ ప్రాంతంలో ఆ భవనాన్ని పడగొట్టిన నేపథ్యంలో ఆ ప్రాంతానికి చెందిన తహసీల్దార్ కూల్చివేతలపై హైకోర్టుకు వివరణ ఇచ్చారు. దీనిపై హైకోర్టు న్యాయమూర్తి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. శని ఆదివారాలలో ఎందుకు కూల్చివేతలు చేస్తున్నారని, సూర్యాస్తమయం తర్వాత ఎందుకు పడగొడుతున్నారని న్యాయమూర్తి ప్రశ్నించారు. సెలవుల్లో నోటీసులు ఇస్తున్నారు, అత్యవసరంగా భవనాలను కూల్చివేస్తున్నారు. ఖాళీ చేయకపోతే అత్యవసరంగా పడగొట్టాల్సిన అవసరం ఏముంది? శని ఆదివారాలలో నిర్మాణాలను పడగొట్టొద్దు. గతంలో కోర్టు తీర్పులు కూడా ఇదే విషయాన్ని స్పష్టం చేశాయి. ఆ విషయం కూడా మీకు తెలియదా? చట్టవిరుద్ధంగా పని చెయ్యొద్దు. ఇల్లు పడగొట్టే ముందు యజమానికి సమాచారం అందించాలి. కనీసం ఆఖరి అవకాశమైనా ఇవ్వాలి. ఒక వ్యక్తిని చనిపోయే ముందు చివరి కోరిక అడుగుతారు. అటువంటిది కూడా మీరు పాటించడం లేదు. పైన ఉన్న పొలిటికల్ బాస్లను సంతృప్తి పరిచేందుకు మీరు పని చెయ్యొద్దు.
ఆదివారం మీరు పనిచేయాల్సిన అవసరం ఏముందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మరోవైపు తహసీల్దార్ సూచనలతోనే కూల్చివేతలు చేపట్టామని రంగనాథ్ హైకోర్టుకు వివరించారు. తహసీల్దార్ చెబితే వెంటనే చర్యలు తీసుకుంటారా? మీకంటూ పాలసీ ఉండదా అంటూ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆయన చెబితే చార్మినార్, హైకోర్టును కూడా కూల్చివేస్తారా అని హైడ్రా కమిషనర్ను ప్రశ్నించింది. నేతల మెప్పు కోసం, ఉన్నతాధికారుల ప్రాపకం కోసం చట్టవిరుద్ధంగా వ్యవహరించవద్దు. అధికారులు చట్ట వ్యతిరేకంగా పనిచేస్తే ఇంటికి వెళ్లాల్సి ఉంటుంది, జాగ్రత్త అంటూ హైకోర్టు హెచ్చరించింది. చెరువులోకి నీళ్లు వెళ్లకపోవడంపై అధ్యయనం చేస్తున్నారా? అసలు విషయాలను వదిలేసి కూల్చివేతలు చేపడతారా? చట్ట వ్యతిరేకంగా పనిచేసే వాళ్లను చెర్లపల్లి జైలుకు పంపిస్తే తెలుస్తుంది అంటూ కోర్టు సీరియస్ అయింది. హైడ్రా తీరు వివాదాస్పదమవుతోందా? అక్రమ కట్టడాల కూల్చివేత ముమ్మాటికి కరెక్టే అయినప్పటికీ అనుమతులు తీసుకొని కట్టుకున్న నిర్మాణాలపై సైతం ఉక్కుపాదం మోపుతుండటమే వివాదానికి ఆజ్యం పోస్తోందా? గత ప్రభుత్వాల్లో అనుమతులు ఇచ్చిన అధికారులను వదిలేసి సామాన్యుల ఆస్తులు కూలగొట్టడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయా? అసలు హైడ్రా తీరు ఎంతవరకు సమంజసం? ఈ విషయాలన్నీ షార్ట్ బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. ప్రభుత్వ భూములు, చెరువులు, కుంటలను ఆక్రమించి అక్రమ కట్టడాలను నిర్మించడాన్ని ఎవరు సమర్థించరు. అది ఖచ్చితంగా నేరమే. అయితే లంచాలకు కకృతిపడ్డ కొంతమంది అధికారులు FTL బఫర్ జోన్లలో ఇల్లు కట్టుకోమని అనుమతులిచ్చారు. అటువంటి వారిపై ఎలాంటి చర్యలు తీసుకోనున్నారు? ఇల్లు కోల్పోయి రోడ్డున పడ్డ పేదలకు ప్రత్యామ్నాయం చూపిస్తారా? హీరో నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూల్చివేతతో మొదలైన హైడ్రా దూకుడు ఇటీవల అమీన్పూర్, కూకట్పల్లిలలో చేపట్టిన కూల్చివేతల వరకు జోరుగా సాగింది. అన్ని వర్గాల వారు హైడ్రాతో పాటు ఆ సంస్థ కమిషనర్ రంగనాథ్పై ప్రశంసలు కురిపించారు. హైడ్రా మా ప్రాంతంలోనూ కావాలంటూ జిల్లాల నుంచి కూడా డిమాండ్లు వచ్చాయి. ఇటీవల ఖమ్మం, విజయవాడలలో వర్షాలు కురిసిన సమయంలో హైడ్రా పేరు మరింతగా వినిపించింది. భవిష్యత్తులో ఇలాంటి ప్రకృతి వైపరీత్యాలు రాకుండా కాపాడడానికి హైడ్రా లాంటి సంస్థలు తప్పకుండా రావాలన్న అభిప్రాయం వ్యక్తమైంది. కానీ గత కొన్ని రోజులుగా సీన్ రివర్స్ అయినట్లు కనిపిస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో హైడ్రా ఎంటర్ అయిన నాటి నుంచి కొన్ని వర్గాల ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ముఖ్యంగా ఏళ్ల క్రితం స్థలం కొనుక్కుని అన్ని రకాల అనుమతులతో ఇళ్లు నిర్మించుకున్న వారు హైడ్రా, రేవంత్ సర్కార్పై భగ్గుమంటున్నారు. అధికారుల సర్వేను, మార్కింగ్ను అడ్డుకుంటూ వారిని వెనక్కు పంపిస్తున్నారు. జీవితాంతం కష్టపడి ఇళ్లు కట్టుకుంటే ఖాళీ చేసి పొమ్మంటారా అంటూ దుమ్మెత్తి పోస్తున్నారు. ప్రభుత్వాలే అనుమతులు ఇచ్చి మళ్లీ ఆ ప్రభుత్వాలే అవి చెల్లవు అనడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మీరిచ్చే డబుల్ బెడ్రూమ్ ఇళ్లు మాకు అవసరమే లేదని తేల్చి చెబుతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కొన్ని వీడియోలు కన్నీరు పెట్టిస్తున్నాయి కూడా. ప్రెస్ మీట్ పెడతారు, మీకు ఏం నష్టపరిహారం ఏమన్నా మేము ఇస్తాము, లేదంటే మీకు వేరే పునరావాసం కల్పిస్తాము. పునరావాసం అంటే ఏంటి? డబుల్ బెడ్రూమ్ ఇస్తారా? ఈరోజు లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టి ఈరోజు ఇల్లు కట్టుకొని EMIలు కట్టుకుని నువ్వు డబుల్ బెడ్రూమ్లో ఉంటారా? నువ్వు ఉంటావా? నీ మంత్రులు ఉంటారా? మీ ఫ్యామిలీస్ ఉంటారా పోయి డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో? ఈరోజు GHMC పరిధిలో ఈరోజు అంటే TRS పార్టీ ఎమ్మెల్యేలు అందరూ గెలిచినందుకు నీకు పగ ఉందా, కోపం ఉందా? కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఎవరు గెలవలేదని హైదరాబాద్ మీద పడ్డావా ఏంది? ఈ పేదోళ్ళ కడుపు కోత కానీ, మిడిల్ క్లాస్ కడుపు కోత నీకు మంచిది కాదు. నీ ఇప్పటికైనా ప్రజల ఆహ్వానార్థాలు మొత్తం అర్థం చేసుకొని ఈ ప్లాన్ ఇది ఏమున్నా కూడా ఇక్కడితోనే ఆపేసేయాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. చెరువు కట్టలలో ఎక్కడున్నా నువ్వు ఎక్కడైనా చెరువు కబ్జాలు చేసి కట్టిన ఇల్లు కూలగొట్టండి, మేమే సహకరిస్తాం.
అంతేగాని ఈరోజు పబ్లిక్ ఒక్కొక్కరు ఎంతమంది ఆక్రోషంతో ఉన్నారంటే రేపు భారీ ఎత్తున మేము చదరంపూడి డివిజన్ కానీ ఇక్కడ మొత్తం మూసి పరివాహకులు మొత్తం రోడ్ల మీదకి వస్తున్నాము, మీ ఇల్లు ముట్టడి చేస్తాము, ఖచ్చితంగా మీ ఇంటి నిన్ను తగలబెట్టేదాకా కూడా పబ్లిక్ వదిలిపెట్టరని ఖచ్చితంగా హెచ్చరిస్తున్నాము. ప్రతిపక్షాలు సైతం బాధితులకు అండగా ఉంటామని ప్రకటించాయి. బీఆర్ఎస్ నేత హరీష్ రావు, బీజేపీ నేత ఈటెల రాజేందర్ బాధితుల తరపున పోరాటం కూడా స్టార్ట్ చేశారు. ఇక బీఆర్ఎస్ అయితే బాధితుల సమస్యలను తెలుసుకోవడానికి టోల్ ఫ్రీ నంబర్ను ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రభుత్వం సైతం అలర్ట్ అయినట్లు తెలుస్తోంది. మూసీ పరివాహక ప్రాంతంలో 50 మీటర్ల వరకు బఫర్ జోన్గా గుర్తించింది ప్రభుత్వం. బఫర్ జోన్లో దాదాపు 8,000 వరకు నిర్మాణాలు ఉన్నాయి. ఎఫ్టీఎల్లో 3,000, రివర్ బెడ్లో మరో 2,100 వరకు నిర్మాణాలున్నట్లు ప్రభుత్వం చేపట్టిన సర్వేలో తేలింది. దీంతో ముందుగా నదీ గర్భంలో ఉన్నవారిని సామరస్యపూర్వకంగా తరలించిన తర్వాతనే మిగతా నిర్మాణాల జోలికి వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే ఇందులో చాలా మంది దూర ప్రాంతాల్లోని డబుల్ బెడ్రూమ్ ఇళ్లలోకి వెళ్లడానికి ఆసక్తి చూపడం లేదు. బఫర్ జోన్ అని ఎందుకు పెట్టారు మీరు? యాక్చువల్ బఫర్ జోన్ గురించి మాట్లాడండి. ఎంఆర్ఓ రావాలి, అందరూ వచ్చి మాకు చెప్పాలి. మీరు దొంగచాటుగా బండిల్లో వేసుకొని మిలిటరీని పెడుతున్నారు. మీరు అంత భయం ఉన్న వాళ్ళు మిలిటరీని ఎందుకు టచ్ చేస్తున్నారు? 5 మంది 6 మంది మిలిటరీ ఎందుకు వస్తున్నారు? ఎందుకు దొంగచాటుగా సంబాలకేసారు? డేరుండి అన్ని డేర్లుంటే డైరెక్ట్ చెప్పండి. అయినా మేము ఇయ్యము, రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఒక్కొక్కరు కష్టపడి రూపాయి అన్ని బ్యాంకులో లోన్స్ ఉన్నాయండి, కట్టలేదు. ఇప్పుడు బ్యాంకులో ఎవడు కట్టాలి? నువ్వు వెళ్ళు అంటున్నావు. నువ్వు ఇచ్చేది డబుల్ బెడ్రూమ్ కేసీఆర్ మీద నెడుతున్నావు. యాక్చువల్గా చెప్తున్నా అంటే కేసీఆర్ ప్రభుత్వం చేసింది మీకోసం, ఆల్రెడీ వాళ్ళు చేసిన ఇది ప్రాజెక్ట్ అంటున్నారు. వాళ్ళు ఆలోచించారు. అప్పుడు ఇన్ని కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నా వాళ్ళు డ్రాప్ అయ్యారు. యాక్చువల్గా చెప్పాలని డ్రాప్ అయ్యారు. నువ్వు ఇప్పుడు వచ్చి కొత్తగా నీ సుందరీకరణ చేస్తా అంటే ఫస్ట్ మూసిని నీటిగా చేయడం నేర్చుకోండి. వాటర్లో డ్రైనేజ్ కలుస్తుంది, ఫ్యాక్టరీలు కలుస్తుంది, ఎంపీల ఇల్లులు ఉన్నాయి, ఎంపీలు ఎమ్మెల్యేల ఇల్లు ఉన్నాయి. ఫస్ట్ వాటి పలాగొట్టండి. సెక్రటరీ ఎక్కడుందండి? మూసిలో ఉంది, దాన్ని చూడండి ఫస్ట్. మీరేమో పెద్ద పెద్ద బిల్డింగ్లలో ఉంటారు. మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడబెట్టుకొని ఏదో కష్టం తినక పెట్టుకున్నవి. మేము మాత్రం స్థలం ఇచ్చే ప్రసక్తలే. సర్వేకి వస్తే చావనికైనా రెడీ, చంపనికైనా రెడీ. మూసీ పరివాహక ప్రాంతంలో చాలా మంది ఏళ్ల క్రితమే స్థలాలు కొనుక్కొని నిర్మాణాలు చేపట్టారు. 1960-70ల నుంచే ఇక్కడ చాలా మంది వెంచర్లు వేసి విక్రయాలు జరిపారు. దీంతో అనేక కొత్త కాలనీలు ఏర్పడ్డాయి. వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వేలాది మంది ఇక్కడ ఫ్లాట్లు కొనుక్కున్నారు. ప్రభుత్వాల దగ్గర అనుమతులు తీసుకుని ఇళ్లు కట్టుకున్నారు. ఇందులో చాలా మంది 2-3 ఫ్లోర్లు కట్టుకుని తాము ఉండడంతో పాటు అద్దెకు కూడా ఇస్తున్నారు. ఇక్కడ ఒక్కో ఇంటి ధర 50 లక్షల నుంచి 1 కోటి, 2-3 కోట్ల వరకు కూడా ఉంది. అటువంటి వారికి ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు మాత్రమే ఇస్తే సరిపోదన్న భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. అటువంటి వారిని ఒప్పించాలంటే పరిహారం ఎక్కువగా ఇవ్వాలన్న చర్చ జరుగుతోంది. తెలంగాణలో హైడ్రా కూల్చివేతలు విపక్షాలకు ఒక ఊతంలాగా దొరికాయి. పూర్తిగా నైరాస్యంలో ఉన్న విపక్ష పార్టీలకు హైడ్రా కూల్చివేతలు కలిసి వచ్చాయనే ప్రచారం సోషల్ మీడియాలో నడుస్తోంది. నిజానికి నగరానికి చెందిన ఎమ్మెల్యేలు కూడా హైడ్రా కూల్చివేతలపై కొంత విముఖత చూపుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. హైదరాబాద్ సిటీలో గత ఎన్నికల్లో కాంగ్రెస్ ఒక్క ఎమ్మెల్యే కూడా గెలవలేదు. అందుకే కక్ష సాధింపు చర్యతో ప్రజలను ఇబ్బంది పెట్టేందుకు కూల్చివేతలకు కాంగ్రెస్ సర్కార్ శ్రీకారం చుట్టిందంటూ సోషల్ మీడియాలో అనేక పోస్టులు కనిపిస్తున్నాయి. నిజానికి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ ఎన్నికలు జరగాల్సి ఉంది. నిజంగా రాజకీయ కోణంలో ఆలోచించే వారైతే రేవంత్ ఆ పని చేయరన్నది కూడా అంతే వాస్తవం. ఎందుకంటే ఎక్కువ మంది ప్రజలు తమ ఇళ్లను కూలిస్తే కాంగ్రెస్కు వ్యతిరేకంగా ఓటు వేసే అవకాశం ఉందని ఆయనకు తెలియంది కాదు. కానీ రేవంత్ రెడ్డి మాత్రం అవేమీ పట్టించుకోకుండా మూసీ నది ప్రక్షాళనతో పాటు సుందరీకరణ కోసం హైడ్రా విషయంలో రాజీ పడడం లేదు. అయితే ఇక్కడ ప్రధానంగా వినిపిస్తున్న ప్రశ్న ఒక్కటే, లంచాలు మరిగిన అధికారులు ఇచ్చిన అనుమతులతో ఇళ్లు కట్టుకుంటే ఆ అమాయకుల ఇళ్లు కూల్చడం ఎంతవరకు సబబు అన్నదే. అయితే ముందు వారికి ప్రత్యామ్నాయం చూపి సరైన నష్టపరిహారం ఇచ్చి ఆ తర్వాత కూల్చివేతలు చేపడితే వ్యతిరేకత రాకుండా ఉంటుందని అంటున్నారు.
కూల్చివేతలపై ప్రతిపక్షాల నుంచి వస్తున్న విమర్శలకు కాంగ్రెస్ ధీటుగా జవాబిస్తోంది. ఆక్రమణదారుల ఇళ్ల కూల్చివేతతో ప్రభుత్వం ఊరుకోవడం లేదని, వారికి డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కేటాయిస్తున్నామని, గతంలో బీఆర్ఎస్ గౌరవెల్లి మల్లన్న సాగర్ ప్రాజెక్టు బాధితులపై లాఠీ చార్జీ చేసినట్లు తాము బాధితులపై జరపడం లేదన్నారు. ప్రజలను బీఆర్ఎస్ నేతలు రెచ్చగొడుతున్నారని, ఇటువంటి పనులను మానుకోవాలని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణలో తమకు ఎదురేలేదనుకున్న కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీలను ఓడించిన ఘనుడు రేవంత్ రెడ్డి. పార్టీలోని సీనియర్స్ అందరికీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చినా ఎవరూ కూడా ఇదివరకులా రేవంత్ రెడ్డిని విమర్శించలేకపోతున్నారు. అంటే ఇటు ప్రభుత్వంపై అటు పార్టీపై కూడా రేవంత్ రెడ్డి పూర్తి పట్టు సాధించినట్లే భావించవచ్చు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల ప్రకారం కొన్ని సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రజల మెప్పు కూడా పొందారు. ఇవన్నీ కేవలం 7-8 నెలల్లోనే సాధించగలిగారు. కానీ హైడ్రాని రంగంలోకి దించడంతో మొదట్లో ప్రశంసలు కురిసినా అనుమతులతో కట్టుకున్న పేదల ఇళ్లను కూల్చేస్తుండటంతో వ్యతిరేకత కనిపిస్తోంది. హైడ్రా మొదట నాగార్జున ఎన్ కన్వెన్షన్ కూల్చివేసినప్పుడు అందరూ ఆహా ఓహో అన్నారు. ఆ తర్వాత అది బీఆర్ఎస్ నేతలు మల్లారెడ్డి, కేటీఆర్ తదితరుల ఇళ్లపై పడుతుందని అందరూ అనుకున్నారు. కానీ అనూహ్యంగా అది దిశ మార్చుకుని నిరుపేద, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల ఇళ్లని కూల్చివేయడం మొదలుపెట్టింది. హైడ్రా కూల్చివేతలతో హైదరాబాద్లో వందలాది కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. వారందరూ రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నారు. తమ జీవితకాలపు కష్టార్జితాన్ని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఒక్క నిమిషంలో కూల్చివేసి రోడ్డున పడేశారంటూ నిర్వాసితులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. ఇళ్లు కూలిపోయి ఏడుస్తుంటే బ్యాంకు వాళ్లు వచ్చి ఈఎంఐలు చెల్లించాలని ఒత్తిడి చేస్తుంటే కంటి మీద కునుకు లేకుండా పోయిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిజానికి వారికి గనక ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేసి నష్టపరిహారాన్ని చెల్లించి ఆ తర్వాత కూల్చివేతలు చేపడితే వ్యతిరేకత ఈ స్థాయిలో కనిపించేది కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఈ స్థాయికి రావడానికి ఎన్నో సమస్యలు, సవాళ్లు, అవరోధాలు, అవమానాలు భరించారు. తెలంగాణ రాష్ట్రంలో అసలు కేసీఆర్, బీఆర్ఎస్ పార్టీ ఉండగా మరో పార్టీ ఎన్నటికీ అధికారంలోకి వచ్చే అవకాశాలే లేవనే భావన సర్వత్రా నెలకొని ఉండేది. కానీ రేవంత్ రెడ్డి ఆ అవరోధాలన్నింటినీ అధిగమించి కేసీఆర్ని మట్టి కరిపించి ముఖ్యమంత్రి పదవి చేపట్టారు. కానీ హైడ్రా కూల్చివేతలతో గత ప్రభుత్వమే నయమంటూ బాధితులు చేస్తున్న కామెంట్లు జనంలోకి వెళ్లే అవకాశం ఉంది. ఇంతకాలం సరైన అవకాశం దొరక్క ఢీలా పడిన బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ప్రజలే తమని వెతుక్కుంటూ వస్తుంటే ఊరుకుంటుందా? హైడ్రాతో ప్రజలలో వ్యతిరేకత నానాటికి పెరిగిపోతోందని తెలుస్తున్న రేవంత్ రెడ్డి దానికి చట్టబద్ధత కల్పించి అధికారులు, సిబ్బందిని కేటాయించి దాని పరిధిని ఇంకా పెంచారు. కాంగ్రెస్ పార్టీలో, ప్రభుత్వంలో ఎవరూ మాట్లాడనప్పటికీ హైడ్రాని వ్యతిరేకిస్తున్న వారు తప్పకుండా ఉంటారు. అయితే ముందుగా ప్రత్యామ్నాయం చూపించి కూల్చేస్తే వ్యతిరేకతను దాదాపు తగ్గించుకోవచ్చని అంటున్నారు. రూపాయి కూడబెట్టి కట్టుకున్న ఇళ్లను కళ్ల ముందే కూల్చేస్తుంటే ఎవరికైనా గుండె పగులుతుంది. ఇల్లు పోగొట్టుకున్న బాధితులకు తక్షణమే నష్టపరిహారంతో పాటు ప్రత్యామ్నాయ నివాస ఏర్పాట్లను చేయకపోతే భారీ వ్యతిరేకత తప్పేలా లేదని చెప్పాలి. మరి రేవంత్ సర్కార్ ఆ దిశగా ఎంతవరకు ప్రయత్నాలు చేస్తుంది అన్నది తేలాల్సి ఉంది.